చేసిన కుమ్మరివాడు లేడని అనకు. కన్న తండ్రితో కనలేదని చెప్పవు తనకు. దేవుడు కనబడలేదని లేడని అనకు. ఆ దేవుడు లేడని నువ్వు చెప్పకు. నువ్వే తన సాక్షివి అని మరువకు. దాహమైతే మంచి నీరు తాగుతావని, త్రాగినప్పుడే దేవుడే చేశాడని అనుభవిస్తూ నమ్మాలి ప్రతి మానవుడే. వినంత నింపాడు ఆ దేవుడే. గాలే లేకపోతే బ్రతకలేవుగా. నీ కంటికి కనబడకుండా గాలి ఉందిగా. దేవుడున్నాడని కనబడడని చెబుతోందిగా. ఆ దేవుడు లేడని నువ్వు చెప్పకు. నువ్వే తన సాక్షివి అని మరువకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలని మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనం ఆలోచిస్తున్న ఈ పాఠ్య భాగాలలో యేసుక్రీస్తు వారు చెప్పిన అనేక ఉపమానాలు, ఆ ఉపమానాలలో కలిగే అనేక అనుమానాలు. ఎందుకు చెప్పాడు ఈ ఉపమానం? ఆ ఉపమానము వెనుక ఉన్న నిజమేంటి అనే సందేహాత్మకమైన ఆలోచనలను వాస్తవం వైపు నడిపించడానికి బైబిల్లో మనం వీటన్నిటిని గురించి పరిశీలనాత్మకంగా ఆలోచిస్తున్నాం. మరి ఈ ఉపమానాల్లోని ఒక ఉపమానం, ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఉపమానాన్ని గురించి గత ఎపిసోడ్లో నేను మీకు సందేహాన్ని ప్రశ్నగా వేసి విడిచిపెట్టాను. అది మత్తయి సువార్త 20:1-16 వచనాల్లో ఉన్న భాగంలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానం, దీని వెనుక ఉన్న కారణం ఏంటి, దానిలో మనుషులకు కలిగే అనుమానం ఏంటి, వెళదాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 20 వచనం నుంచి నేను జాగ్రత్తగా వినండి, చదువుతున్నాను. యేసుప్రభు వారు చెప్పిన ఈ ఉపమానం ఎలాగనగా, పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరకని నిలిచిన మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. 4వ వచనం, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయం అది మీకు ఇత్తునని చెప్పగా వారు వెళ్ళిరి. దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగూ చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారు అడుగగా వారు, ఎవడనూ మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదనిది. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళిడనను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వాడు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకుని, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకుని, కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే దొరికెను. వారిది తీసుకొని చివర వచ్చిన వారు, వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారికి సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి.
అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము, నీకిచ్చినట్లే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకిష్టమైనది. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడినైనందుకు నీ కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారం కడపటి వారు మొదలుకొని మొదటివారు గుదురు, మొదటివారు కడపటి వారు గుదురు. ఇదండి యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానము. ఇది పరలోక రాజ్యానికి సంబంధించినది అని ప్రారంభ వచనంలోనే మనకు అర్థమవుతుంది. పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానం. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పిన ప్రతి ఉపమానం పరలోక రాజ్యానికి సంబంధించింది. ఎందుకంటే మనుషులు అక్కడికి వెళ్ళాలి కనుక, పరలోకమే మన గమ్యం కనుక, మనం అంతా అక్కడికి చేరాలి కనుక. అయితే బ్రీఫ్గా మనం ఆలోచిస్తే, పనికి కుదుర్చుకున్నాడు, ఉదయాన్నే పనిలోనికి తీసుకువెళ్ళాడు, సాయంత్రం 6 వరకు పని చేయించుకున్నాడు, 9 గంటలకు వెళ్ళాడు, 12కి వెళ్ళాడు, 3కి వెళ్ళాడు, 5కి వెళ్ళాడు, పని వాళ్ళని పెట్టుకున్నాడు. ఉదయం వచ్చిన వాళ్ళతో చెప్పిన లెక్క ఏంటి? ఉదయం ప్రారంభ మాట చూద్దాం. అతడు తన ద్రాక్ష తోటలోని పని వారికి కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున బయలుదేరి, ఏమంటే దినమునకు 1 దేనారము చొప్పున వారితో ఒడబడి, అంటే పనిలోకి పెట్టుకునే ముందు వాళ్ళకి ఏమని కమిట్మెంట్ ఇచ్చాడు? 1 దేనారం మీకు ఇస్తాను. ఏమంటే సాయంత్రం వరకు కదా పని. కూలివాడు పనికి వెళితే సాయంత్రం వరకు పని చేయాలి కనుక మీరు సాయంత్రం పని ముగించేసరికి నేను మీకు ఇచ్చేది 1 దేనారము. అంటే వాళ్ళ మాట విని, ఓహో ఒప్పుకొని 1 దేనారమే అయ్యా, ఓకే మాకు ఇష్టమే ఈ కూలి తీసుకోవటం అని ఒప్పుకొని పనిలోకి వచ్చారు. ప్రొద్దున్న అంటే 6 అనుకుందాం పోని, ఏమండి సాయంత్రం 6 గంటలకు ఒకళ్ళు పని ముగించే వేళనుకుంటే 9 గంటలకు వెళ్ళాడు, కొంతమందిని తీసుకొచ్చాడు. 12 గంటలకు వెళ్ళాడు మధ్యాహ్నం, మరి కొంతమందిని తీసుకొచ్చాడు. 3 గంటలకు వెళ్ళాడు, కొంతమందిని తీసుకొచ్చాడు. పని ముగించే గంట ముందు వెళ్ళాడు, మరి కొంతమందిని తీసుకొచ్చాడు. ఇక్కడ జరిగిన మార్పు తేడా ఏంటంటే, ఉదయం వచ్చిన పనిలోనికి వచ్చిన వాడు మొదలుకొని సాయంత్రం 1 గంటకు ముందు 5 గంటలకు పనిలో చేరిన వాడికి కూడా 1 దేనారం ఇచ్చాడు ఆయన. అందుకు ఉదయం వచ్చి పని చేసిన వాళ్ళు, గంట పని చేసినందుకు వీడికి దేనారం ఇచ్చారు, మనం ఇన్ని గంటలు పని చేస్తాం మనకి ఎక్కువ దొరుకుతుందేమో అని యజమానుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. అందుకు యజమానుడు అంటున్న మాట అదే మీరు చూడాలి. 12వ వచనం, పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారికి సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుడి మీద సణుగుకొనిది. అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నేను ఉదయం నీతో ఏం కమిట్ అయ్యాను? సాయంత్రం వరకు పని చేస్తే రోజు కూలి ఎంత అయ్యా? మీరు ఎంత ఇస్తారు? 1 దేనారం ఇస్తానయ్యా. అంగీకరించే కదా మీరు పనిలోకి వచ్చారు. నేను న్యాయమే చేశాను. మీతో నేను ఒప్పుకోలును బట్టి 1 దేనారం ఇస్తానన్నాను, 1 దేనారం మీకు ఇచ్చాను. ఒడబడలేదా? నీ సొమ్ము, నువ్వు కష్టపడిన దానికి సొమ్మది, నువ్వు తీసుకుని పో అన్నాడు. 14వ వచనం, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుట నాకు ఇష్టమైనది, నా సొమ్మది. వాడికి దేనారం ఇస్తాను, లేదా 2 దేనారాలు ఇస్తాను, లేదా నా మనసుకి నచ్చితే 5 దేనారాలు ఇస్తాను జాలిపడి. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయట న్యాయం కదా? నేను యజమాని కదా, నా ఇష్టం అన్నాడు. ఏమండి, నేను మంచివాడిని అయినందుకు నీకెందుకు బాధ? నేను మంచి చేశాను కదా, నువ్వు అనుకున్న డబ్బు న్యాయబద్ధంగా నీకు ఇచ్చాను. వాడితో పని చేయించుకున్నందుకు నీతో సమానంగా వాడికి కూడా ఇచ్చాను. గంటకింత నేను మాట్లాడలేదు, 9 గంటలకింత, 12 గంటలకింత, 3 గంటలకింత, 5 గంటలకింత నేను మాట్లాడలేదు. రోజంతా నా తోటలోనికి వచ్చి పని చేస్తే కూలి నేను 1 దేనారం ఇస్తానన్నాను. కనుక ఈ సందర్భాన్ని చాలామంది ఎలా అపార్థం చేసుకుంటారంటే, ఎంత పని చేసినా పరలోకంలో జీతం సమానం. ఇదొక అపార్థం, ఇదొక అనుమానం. ఎందుకంటే పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానం కనుక పనిచేసేవాడికి జీతం ఇస్తేనే కదా, పనిచేసేవానికి జీతం ఇవ్వటం అనేది ఇక్కడ చెప్పబడుతున్న విషయం. అంటే
పరలోక రాజ్యానికి వెళ్ళేవారు చేసే పని ఎక్కువ చేసినా, ఏమండి, ఉదాహరణకు 6 నుంచి 6 12 గంటలు అనుకుందామండి, అంతే కదా. 12 గంటల పని చేసినా దేవుని రాజ్యం ప్రతిఫలం ఒక దేనారం. 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్ని గంటలది? 12 గంటలు. ఏమండి, అంటే 6, 7, 9 గంటలు అవి. 9 గంటలకు వచ్చేవాడికి సాయంత్రం 6 గంటల వరకు 9 గంటలు. 12 గంటలకు వచ్చిన వాడికి 6 గంటలు. 3 గంటలకు వచ్చిన వాడికి 3 గంటలే. 1 గంట ముందు 5 గంటలకు వచ్చేవాడికి 1 గంటే. అంటే ఇక్కడ పని ఎంత చేశామన్నది కాదు, ఎప్పుడొచ్చి పని చేసినా జీతం మాత్రం సమానమే. కనుక పరలోక రాజ్యం అందరికీ సమానము అనే ఒక అపార్థం ప్రజల్లో ఉంది. మరి పరలోక రాజ్యం అందరికీ సమానమైనప్పుడు యేసుప్రభు వారు వచ్చేటప్పుడు జీతాన్ని దేని బట్టి ఇస్తానన్నాడు? ఆ ప్రశ్నే మీకు వేసి విడిచిపెట్టాను నేను. ఏమండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం ఏముంది అక్కడ? ఇదిగో రండి, త్వరగా వస్తున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. అంటే అందరికీ సమాన జీతం కాదు అన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. వాని వాని క్రియలను బట్టే జీతం, పనిని బట్టి జీతం. 12 గంటల పని చేసిన వాడికి ఒక జీతం, 9 గంటల పని చేసినప్పుడు ఒక జీతం, 6 గంటల పని చేసినప్పుడు ఒక జీతం, 3 గంటల పని చేసినప్పుడు ఒక జీతం, గంట పని చేసినప్పుడు ఒక జీతం. ఈవెన్ లోకధర్మం కూడా అంతే కదండి. నువ్వు న్యాయబద్ధంగా 8 గంటల పని చేస్తే ఫుల్ పేమెంట్, హాఫ్ డే చేస్తే హాఫ్ పేమెంట్. ఏమండి, అసలు ఉద్యోగానికి రాకపోతే నో పేమెంట్. అదే కదా న్యాయం. నువ్వు చేసే పని బట్టి, ఒకవేళ నువ్వు పని చేసిన దానికన్నా ఎక్స్ట్రా చేశారనుకోండి, ఓటీ, ఓవర్ టైం అంటారు దాన్ని, అప్పుడు బోనస్. నువ్వు పని చేసిన దానికన్నా ఎక్కువ గంటలు పని చేసావు కాబట్టి చేసిన గంటలకి ఇంత అనేది నీకు ఇస్తారు. ఏమండి, కనుక ఇప్పుడు పరలోక రాజ్యం అనేది ఈ ఉపమానంలో చెబుతున్నట్లుగా జీతం అందరికీ సమానంగా కనబడుతుంది. కానీ యేసు ఏమో జీతం అందరికీ సమానంగా ఇవ్వను అన్నట్టు కనబడుతున్నాడు. కనుక ఈ ఉపమానంలో ఉన్న ఏంటి అనుమానం? సమానమా కాదా అందరికీ జీతం? పరలోక రాజ్యంలో అందరికీ సమానత్వం లేదు, అది మనకు తెలుసు. ఎలా అంటారా? పరలోక రాజ్యంలో అల్పులున్నారు, గనులున్నారు, మిగులు అల్పులున్నారు, మిక్కిలి గనులు ఉన్నారు. ఎలా అంటారా? బాప్తిస్మిచ్చే యోహాను సందర్భాన్ని మాట్లాడేటప్పుడు మత్తయి సువార్త ఏమండి 11వ అధ్యాయం బాప్తిస్మమిచ్చే యోహాను సందర్భంలో మాట్లాడుతూ అతను భూమి మీద చాలా కష్టపడి పనిచేశాడు. పనిచేసిన ఆయనకు పరలోకంలో దక్కిన జీతం ఏంటో చెబుతున్నాడు. చూడండి, ఏంటి ఆ జీతం, ఎంత దక్కింది? 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. కానీ పరలోక రాజ్యములో అల్పుడైన వాడు, అల్పుడు పరలోక రాజ్యంలో అల్పుడు ఏంటి? సమానం కదా, జీతం సమానం కదా. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని అంటున్నాడంటే ఏంటి అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? పరలోక రాజ్యంలో అల్పులు ఉన్నారా? మత్తయి సువార్త 6వ అధ్యాయం చూస్తే మిగులు అల్పుడు అంటాడు. చూడండి, అల్పులే ఇంకా కాదు, ఇంకా అల్పుల కన్నా ఇంకా కింద స్థానం ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి, బైబిల్ తెరిచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఆజ్ఞలలో మిగులు అల్పమైన దానిని మీరి మనుష్యులకు అలాగు చేయ బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు. అంటే అల్పుడు కన్నా ఇంక దిగువ స్థానమా? మిగులు అల్పుడు అంటున్నాడు. చూడండి, అంటే పరలోక రాజ్యంలో అందరికీ ఒకటే స్థాయి కాదు, వేరు స్థానాలు ఉన్నాయి. మిక్కిలి గనులు, అల్పులు, మిక్కిలి అల్పులు. కాబట్టి పనిని బట్టి జీతం అయినప్పుడు, మరి ఇక్కడ అందరూ గంటల పని చేసినప్పుడు అందరికీ ఒకే రకమైన జీతం ఏంటి? ఇదే అనుమానం ఈ ఉపమానంలో యేసుప్రభు చెప్పింది. అంటే దీన్ని మనం అపార్థం చేసుకోవటంలో కావచ్చు, లేదంటే అంటే ఒకవేళ ఇప్పుడు ఈ విధానంలో మనం అనుకున్నాం అనుకోండి,
ఎంత పని చేసినా పర్వాలేదురా, జీతం ఒకటే కదా. అలాంటప్పుడు 12 గంటలు ఎందుకు కష్టపడాలి చెప్పండి? 1 గంట కష్టపడితే చాలుగా. పరలోక రాజ్యాన్ని సాధించడానికి ఎక్కువ కష్టపడవలసిన అవసరం ఏమీ లేదు. 6 గంటలు కష్టపడినా పర్లేదు, 9 గంటలు కష్టపడినా పర్లేదు, 12 గంటలు కష్టపడినా పర్లేదు. అదే జీతం అయినప్పుడు జీతగాడు ఏమనుకుంటాడు, జీతం పొందేవాడు ఏమనుకుంటాడు, నేను ఇన్ని గంటలు ఎందుకు కష్టపడ్డా, 1 గంట కష్టపడితే చాలు కదా అనుకుంటాడు. అంటే దీనివల్ల బద్ధకస్తులుగా మారిపోతారు, పనిలో దొంగ పనిని చేయడం నేర్చుకుంటారు, దేవుని పనిలో వెనకబడిపోతుంటారు. కనుక ఈ ఉపమానంలో ఉన్న అనుమానం ఏంటో అనేది మనం తీర్చుకోవాలి. ఎందుకు దేవుడు ఎందుకు చెప్పాడు ఈ ఉపమాని, యేసుప్రభు వారి ద్వారా ఎందుకు ఈ ఉపమానాన్ని చెప్పించాడు అనేది మనం ఆలోచించాలి. మొదటిగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అన్నది. ఇంతకీ ఎవరి యజమాని, ఎవరి యజమానం మనం చూద్దాం. ఓకే, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఏముంది అక్కడ? కుమారుడు తన తండ్రిని గనపరుచును కదా, దాసుడు తన యజమానుని గనపరుస్తాడు కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను ఒకవేళ తండ్రిని కదా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏది? ఈ సబ్స్క్రిప్షన్ తీసేయండి. ఎందుకు ఎన్నిసార్లు పెడతారు? ఏదో ఒకసారి పెడితే చాలు, ప్రసంగం అంతా ఉండవలసిన పని లేదు. నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఏమంటున్నాడు? నేను ఎవరిని అంటున్నాడు ఆయన? యజమానుని, నేను యజమానుడును. అంటే ఇప్పుడు పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అంటే యజమానుడు ఎవరో కాదండి, తండ్రి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నేను యజమానుని అని తండ్రి చెప్పుకుంటున్నాడు. కనుక ఇప్పుడు యజమానుడు పనిలో పెట్టుకున్నాడు. అవునా? యజమానుడు పనిలో పెట్టుకుంటాడా? ఎలా అంటారా? యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, కోత చూస్తే విస్తారంగా ఉంది, పనివాళ్ళు చూస్తే కొద్దిగా ఉన్నారు, కనుక పనివారిని పంప వేడుకోండి. ఎవరిని వేడుకోమన్నాడు? కోత యజమానుడు అంటున్నాడు. చూడు, కోత యజమానుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38 చూసారా? బైబిల్ ఆన్సర్ టు బైబిల్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. కోత అయితే విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కదా. తన కోతకు పనివారును పంపమని కోత యజమానుని వేడుకోండి. అంటే యజమానుడు తండ్రి అయితే యేసుప్రభు వారు యజమానుని వేడుకోమని అంటే ఈయన యజమాని కదా యేసుప్రభు? యేసుప్రభు యజమాని కాదండి, యేసుప్రభువే యజమానుని వేడుకోమంటున్నాడు. పనులను ఆయనే పంపాలని. అంటే ఆయనంటూ కొంత పనినుంది, ఆ పనిని కేటాయించుకున్నాడు. ఆ పని చేయడానికి ఎవరు కావాలి? ఆయనకి పనులు కావాలి. అంటే పరలోకపు తండ్రి యజమానుడు అయితే పనులు ఎవరు? మనమే పనివాళ్ళం. భూమి మీద మనం కూలోళ్ళం కదా. భూమి మీద మనిషి ఎవరు? మనం కూలివాని దినములు ఇవన్నీ. భూమి మీద మనిషి బ్రతికే దినములు కూలివాని వంటి దినములు. అంటే భూమి మీద పుట్టిన మనమంతా కూడా కూలి కోసం భూమి మీదకి వచ్చిన వారము, కూలి పని చేయడానికి వచ్చిన వాళ్ళం మనమంతా. చూద్దాం అన్నమాట. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? భూమి మీద నరులు నివసించే ఈ కాలం యుద్ధకాలము కాదా? వారి దినాలు ఎలాంటివంటే కూలివాని దినములు. కూలివాని దినములు. మనమంతా కూలోళ్ళం. ఎవరి దగ్గర కూలోళ్ళు మీరంతా? నీ ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ అయినా నువ్వు దేవుడి దగ్గర కూలోడివి. నేను పెద్ద మంత్రినండి అనుకున్నా, పబ్లిక్ సర్వెంట్ నువ్వు అనుకున్నా, సర్వెంట్ అంటే పనుడే కదండి. సహజంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళంతా పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. అంటే వాళ్ళు ప్రజల పనివాళ్ళు, ప్రజల కోసం పనిచేసే పనుళ్ళు అని అర్థం. అంటే భూమి మీద మనిషి నివసించే ఈ రోజులన్నీ కూడా నువ్వు దేవుని దగ్గర కూలికి కుదుర్చుకున్నాడు ఆయన. అందుకే నీకు పని వచ్చింది కాబట్టి నువ్వు పుట్టావు. ఇది మన జన్మ రహస్యం. ఏమండి, మనం ఎందుకు పుట్టాము అంటే మనం దేవుని దగ్గర పనికి కుదిరాం. పిలిచాడు, ఆయా కాలాల్లో పిలిచాడు. అవునా? ఇప్పుడు మనం నేను 20వ శతాబ్దంలో పుట్టానండి, 21వ శతాబ్దంలో పుట్టిన వాళ్ళు ఉన్నారండి, మొదటి శతాబ్దంలో పుట్టిన వాళ్ళు ఉన్నారండి, క్రీస్తు పూర్వం పుట్టిన వాళ్ళు ఉన్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క శతాబ్దం, ఒక్కొక్కరు ఒక్కొక్క తరం. ఎవరు ఎప్పుడు పుట్టినా వీళ్ళంతా దేవుని పని కోసం కూలికి పుట్టిన వాళ్ళు అని అర్థం. మీకు అర్థమవుతుందా?
అంటే యజమానుడు పరలోక రాజ్యంలో పనివాని కూళ్ళు పిలుస్తున్నాడు, రా రా రా, నువ్వు ఇప్పుడు రా. అబ్రహాం పిలిచాడు క్రీస్తు ముందు 2000. ఏమండి? యేసుప్రభుని పిలిచాడు ఇప్పటికి మనకి క్రీస్తు శకం 2000, ఆయన 2000 సంవత్సరాల ముందు. అవునంటారా కాదంటారా? ఒక్కొక్కరిని ఒక్కొక్క తరం. దావీదు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం పిలిచాడు, రా నాకు పని ఉందిరా నువ్వు. నోవహు సుమారు క్రీస్తు పూర్వం ఒక 3000 సంవత్సరాలు రఫ్గా. 3000 ఆయన పిలిచాడు, 1500 ఒకరిని పిలిచాడు, 1800 ఒకరిని పిలిచాడు. ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలంలో కూలికి కుదుర్చుకున్నాడు ఆయన. అది మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఇప్పుడు. అంటే దేవుడు పిలిచే కాలంలో టైమింగ్లో తేడా ఉంది. ఏంటది? కొంతమందినేమో ముందు పిలిచేశాడు అంటే ఇంతకు పిలిచేవాడు దేవుడా కాదు అన్నది కూడా తెలియాలి కదా. ఇంతకు మనకు పిలుపు ఎప్పుడు వచ్చింది? ఎలా పిలిచాడు మనల్ని? కూలికి కుదుర్చుకున్నాడు కదా, కూలికి పిలిచాడు కదా, రండి అని చెప్పి పిలుచుకున్నాడు కదా. చూద్దాం ఒకసారి ఎక్కడ కూలికి యజమానుడు పనివారిని పిలచడం అనేది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి వచనం. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. ప్రజలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. రా పనికిరా, పనుందిరా. పిలిచాడు. స్త్రీలను పిలుస్తున్నాడు, పురుషుల్ని పిలుస్తున్నాడు. కడుపులో ఉన్నప్పుడే పిలుస్తున్నాడు ఆయన పని కోసం, తన పని కోసం. ఏమండి? మరి ఇప్పుడు మనల్ని కూడా అలాగే పిలిచాడు. ఒకవేళ ఇంకా పుట్టినప్పుడే మనల్ని పిలిచాడని సంగతి మనకు అర్థం కాకపోతే ఇంకోలా కూడా పిలుస్తున్నాడు. 2 దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 14వ వచనం చూడండి. దశలోనికలకు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఎలా పిలుస్తున్నాడు చూడండి. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్ములను పిలిచెను. అవునా? సువార్త వల్ల మళ్ళీ ఏం చేశాడు? పిలిచాడు. అంటే మనమంతా పనికి పిలువబడిన వారము. ఏమండి? మనమంతా పనికి పిలువబడిన వారము. అవునా కదా? ఖచ్చితంగా. ఏ టైంలోనైనా సరే, అది ఆదాము పుట్టినది మొదలుకొని నేటి వరకు పుడుతున్న మనుష్యులందరూ ఆయా కాలాలలో క్రీస్తుకు ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు, క్రీస్తు తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పుట్టవలసిన వాళ్ళు ఉన్నారు. ఇంక ఇప్పుడు మనం పుట్టాం ఈ తరంలో, మన తర్వాత పుట్టవలసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు, కానీ పిలిచాడు. కానీ ఈ పిలుపులో ఎవరిని ఎప్పుడు పిలిచాడు అన్నది ఆయన ఇష్టం. ఏమంటే అబ్రహాం కాలంలో నేను ఎందుకు పుట్టలేదండి? మనం ఎవరు అడగడానికి? ఏమంటే దావీదు కాలంలో పుట్టుంటే ఎంత బాగుందండి? మనం ఎవరు డిసైడ్ చేసుకోవడానికి? చూసారా? అంటే ఎవరు ఎప్పుడు రావాలి అన్నది దైవ నిర్ణయం. ప్రసన్నబాబు జైశాలి కడుపుని ఈ తరంలోనే పుట్టాలి, అది డెసిషన్ అయిపోయింది. జైశాలి గారు ఆయన తండ్రి లాజరస్ కడుపుని పుట్టాలి, డెసిషన్ అయిపోయింది. ఏమండి? అంటే చూసారా, ఏ తరంలో ఎవరు గర్భం గుండా ఎవరు రావాలి అన్నది దేవుడు నిర్ణయం తీసుకొని వాళ్ళు పిలిచేశాడు. ఈ టైంలో, అంటే ఈ టైంలోనే మనతో పని ఉంది. అంటే ప్రసన్నబాబు ఈ తరానికి సూట్ అవుతాడు. జైశాలి తన కుమారుడు ఈ తరంలో సూట్ అవుతాడు. పౌలు ఇప్పుడు ఆ తరంలో, ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాలకు ముందు క్రీస్తు పుట్టిన కాలంలో సూట్ అవుతారు వీళ్ళు. ఏజ్కేలు వీళ్ళు క్రీస్తు కాలం కదా, క్రీస్తు కన్నా ముందు కాలం కావాలి వీళ్ళు. మోషే ఇంకా ముందు, ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్న కాలంలో ఇతను పుట్టాలి. చూసారా? దావీదును బానిసలుగా ఉన్నప్పుడు పుట్టించాడు, దావీదు ఏం చేస్తాడు? చూసారా? అంటే ఎవరు ఏ తరంలో పుట్టాలి అన్న నిర్ణయం దేవుడు తీసుకొని ఆ టైంలో వాళ్ళని పిలుస్తున్నాడు. కమాన్ మై సన్, కమాన్, రా, నీ టైం అయిందిరా, నువ్వు రావాలి, నువ్వు ఎంటర్ అవ్వాలి పనిలోకి. నీ పని. దేవుడు మనల్ని కూలివాలిగా పెట్టుకొని ఆ కూలికి మనల్ని కుదుర్చుకొని ఆ తరంలో మనల్ని పిలిచి, తల్లి గర్భంలో పుట్టింది పిలిచి పెట్టుకున్నాడు పనికి మనల్ని. పనివారం మనం.
యజమానుడే పంపాలి పనివారుగా. చూసారా? అంటే ఎవరు ఏ తరంలో పుట్టినా, ఎవరు ఎప్పుడు పుట్టినా వీరికి ఇచ్చే జీతం అదే ఇప్పుడు మనం ఆలోచించాలి. ఏంటి జీతం? సమానమా? అంటే అబ్రహాం గారికి నాకు సమానమైన జీతమా? కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే పౌలు గారు ఎంత కష్టపడ్డారు, యేసు యొక్క ముద్రలు కూడా వేయించుకున్నాడు, ఇప్పుడు ఆయనకి నాకు కూలి సమానమా? నో నో నో, ఇంకా పూర్తి అవ్వలేదు కదా. ఏమండి, ఇంతకీ లాస్ట్లో గృహ నిర్వాహకుడిని పిలిచాడు, ఇలా రా నాన్న, ఇలా రా, వీళ్ళందరికీ సెటిల్ చేసే, ఎప్పుడెప్పుడు వచ్చారు ఆ టైమింగ్ చూసి వాళ్ళకి రావాల్సిన జీతం ఇచ్చాయి. అప్పుడు గృహ నిర్వాహకుడు అడిగే ఉంటాడు కదండి యజమాని, అయ్యా ఈయనేమో ముందు పిలుస్తారు 6 గంటలకు తీసుకెళ్ళిపోయారు పనికి, ఈడేమో గంట ముందు వచ్చాడు 5 గంటలకి, ఎంత ఇమ్మంటారు? వాడితే ఎంత చెప్పాను నేను వచ్చేటప్పుడు పనిలోకి? ధ్యానారం అన్నాను కదా, ఇచ్చే ధ్యానారం వాడికి. మరి అదే అయ్యా మీరు గంట ముందు వచ్చారు కదా, వీడికి కూడా ధ్యానారం ఇచ్చేయి. డబ్బు ఎవరిది? సొమ్ము యజమానిది. కనుక ఆయన నచ్చింది ఇస్తాడండి. ఆయన నచ్చిన వాళ్ళకి ఇస్తాడు. డబ్బు ఆయనది. మనవారు అభ్యంతరం పడడానికి పరచడానికి. ఎందుకే గృహ నిర్వాహకుడు ఎవరో చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-6 వచనాలు చూడండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఈయన కూడా తాను నియమించిన వానికి నమ్మకమైన గృహ నిర్వాహకుడిన. దేని మీద ఉన్నాడట? 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి, యేసుప్రభు వారి కోసం చెప్తున్నాడు, క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద ఎవరి ఇల్లు ఇది? ఆయన ఇల్లు అంటే ఎవరో కాదండి, మనమే ఆయన ఇల్లు అని కింద ఉంటుంది చూడండి. మనమే ఆయన ఇల్లు. 3వ అధ్యాయం 6వ వచనం అండి. క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము, నిరీక్షణ వల్ల ఉత్సాహము తుదమట్టు మనం స్థిరముగా చేపట్టిన ఎడల, మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అండి. అంటే ఇప్పుడు ఇల్లు, ఈ ఇంటి మీద గృహ నిర్వాహకుడు, జీతాన్ని ఇచ్చేవాడు. ఎవరిస్తారు జీతం? అంటే డబ్బులు పంచేవాళ్ళు. పేమెంట్ చేసే వ్యక్తి ఎవరు? ఇందరు చదువుకునేవా? మరలా మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 22:12 అండి. ప్రకటన గ్రంథం 22:12. బైబిల్ ఆన్సర్ టు బైబిల్. వస్తున్నాను నేను. ఎవరికి వాళ్ళకి ఇవ్వవలసిన జీతం సెటిల్మెంట్ నా దగ్గర ఉంది. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి యజమాని చెప్పాడు నాకు. యజమానుడు నాకు చెప్పాడు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలని. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. నా దగ్గర ఉంది జీతం, నేను ఇస్తాను. ఇంతకీ జీతం దేని బట్టి వస్తుంది? మీరు చేసే పనులను బట్టి జీతం స్థాయి ఉంటుంది, మర్చిపోకండి. క్రియల చొప్పున జీతం. ఎక్కువ పని చేసేవాడికి ఎక్కువ దొరుకుతుంది, తక్కువ పని చేసేవాడికి తక్కువ దొరుకుతుంది. ఎక్కువ గంటలు కష్టపడిన వాడికి, వాడు ప్రయాసపడ్డాడు, ఎక్కువ కాలం కష్టపడ్డాడు కాబట్టి వాడికి జీతం ఎక్కువే. వాని క్రియలు తక్కువ చేసిన వాడికి తక్కువ. అంటే అందుకే క్రియలు అన్నాడు చూడండి. వాని క్రియలను బట్టి ప్రతి వానికి, అంటే ప్రతి మనిషికి వాడి క్రియల చొప్పునే తీర్పు జరుగుతుంది, జీతం ఇవ్వబడుతుంది. ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయం 21వ అధ్యాయం ముగింపుకి వెళ్ళేసరికి తీర్పుకు మనుషులందరూ నిలబడేటప్పుడు వాళ్ళందరి కోసం గ్రంథాలు తెరవబడ్డాయట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడండి, 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులకు తీర్పు. అంటే క్రియలను బట్టే తీర్పు, క్రియలను బట్టే జీతం, క్రియలను బట్టే ప్రతిఫలం. పనులే మీ జీతం, ఇది మనకు తెలుసు. అంటే మనకి జీతం రావాలి అంటే మనం దేవుని కొరకు పనులను చెయ్యాలి. ఏమండి?
మనకి జీతము రావాలి అంటే మనం జీవితంలో దేవుని కొరకు పనులను చేసేవారుగా ఉండాలి. ఇది తప్పదండి, మస్ట్ అండ్ షుడ్. అంటే పనిని బట్టి జీతం, పనిని బట్టే దేవుడు జీతం ఇస్తాడన్న సంగతి మీరు తెలుసుకోవాలి. జీతం అందరికీ సమానం కాదు. వెళ్దాం, మన క్లారిటీలోకి వెళ్దాం. దేవుడు అక్కడ అందరికీ ధ్యానారం ఇచ్చాడు కాబట్టి ఇంటి యజమానుడు దేవుడైతే, గృహ నిర్వాహకుడు యేసుక్రీస్తు వారు అయితే సెటిల్ చేసేటప్పుడు అందరికీ ఈక్వల్గా ధ్యానారం 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 అందరికీ ధ్యానారం ఇచ్చేశాడా? అంటే అందరికీ సమాన జీతంలా కనబడుతుంది. అక్కడ సమానత్వం జీతంలోనా, క్రియల్లోనా? ఇంతకు అక్కడ జీతం అంటే దేన్ని సూచిస్తుంది? అది మనం తెలుసుకోవాలి కదా. ఏమండి, దేవుని పని చేయాలని అర్హత, పనిలోకి ఆయన పిలిచే అర్హత అందరికీ లేదండి. ముందు ఒకప్పుడు ఇశ్రాయేలీయులు మాత్రమే దేవునికి పిల్లలుగా పిలువబడేవారు. దేవుడు వారి దేవుడు, వారికి ధర్మశాస్త్రము, వాళ్ళకి ప్రవక్తలు, వాళ్ళకి నిబంధన, ఇవన్నీ వాళ్ళకి ఇవ్వబడ్డాయి. అన్ని జనులకు పాలు లేదండి. అన్ని జనుడు దేవుడు లేని పరజనులు, పరాయి వాళ్ళుగా ఎఫ్సి పత్రికలో రాయబడింది. ఆ మాట ఒకసారి చూద్దాం. రోమాపత్రికలో రాయబడిన మాట, ఎఫ్సి పత్రికలో రాయబడిన మాట, ఇశ్రాయేలు కోసం, అన్ని జనుల కోసం ఏమని చెప్పబడిందో చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానములు, అర్చన ఆచారాలు, వాగ్దానాలు వీరివే అన్ని జనులు కావవి. మరి అన్ని జనుల కోసం ఏమన్నాడు ఎఫ్సీలకు రాసిన పత్రికలో? 2వ అధ్యాయం 11 చూడండి. 2వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములో దూరస్తులైన అన్యజనులయుండి మీరు శరీరమందు చేతితో చేయబడిన సున్నతి లేనివారుగా, సున్నతి కలిగిన ఇశ్రాయేలీయుల చేత ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, అసలు లోకమందు దేవుడే లేనివారుగా క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. చూసారా తేడా అన్నమాట వీళ్ళలో. కానీ ఒకప్పుడు ఇశ్రాయేలుకున్న వీటన్నిటినీ, ధర్మశాస్త్రం, ప్రవక్తలు, అర్చనాచారాలు ఇవన్నీ ఉండేవి. అన్ని జనులు అసలు దేవుడే లేడు, వాళ్ళకి పరజనులు. ఏమండి, అలాంటి వారిని యేసుక్రీస్తు ద్వారా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించానండి. అదే సీక్రెట్, అదేనండి మర్మం అన్నారు దాన్ని. ఎఫ్సీలకు రాసిన పత్రిక చూద్దాం. 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములలో పాలివారునై ఉన్నారు అనున్నదియే. ఈక్వల్. అది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఒకప్పుడు ఇశ్రాయేలుకు మాత్రమే చెందిన దేవుడు, ఒకప్పుడు ఇశ్రాయేలుకు మాత్రమే కలిగిన ధర్మశాస్త్రం, ఒక ఇశ్రాయేలుకు కలిగిన సమస్తము ఇప్పుడు అందరివి అయిపోయాయి. అంటే అందరికీ సమానం నిబంధన, అందరికీ దేవుడు సమానం. దేవుడు అందరివాడు, దేవుడు అందరికీ అన్ని జాతులకు చెందినవాడు. నిబంధన అందరిది, అర్చనాచారాలు అందరివి, నిబంధన అందరిది, ప్రవక్తలు అందరివారు. సమానం చేశాడు ఇద్దరిని. అంటే ఒకప్పుడు ఇద్దరు తేడాగా ఉండేవాళ్ళు. ఈ తేడా చూడాలి మీరు. అంటే 6వ అధ్యాయం 6 గంటలకు వచ్చిన వాళ్ళు, 9 గంటలకు వచ్చిన వాళ్ళు, 12 గంటలకు వచ్చిన వాళ్ళు, ఈ తేడా ఉంది చూసారా? ఈ తేడాలను తర్వాత ఈక్వల్ చేశాడు. నువ్వు ముందొచ్చినా, ఇశ్రాయేలుగా నువ్వు ముందొచ్చినా, అన్ని జనులు తర్వాత వచ్చినా, ఇశ్రాయేలీలో అన్యజనులు క్రీస్తులో ఒక్కటిగా ఉండటం అనేది దైవ మర్మం. మళ్ళా చదవండి, ఆ మాట మీకు అర్థమైందో లేదో. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన, అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానముల వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు, ఒకప్పుడు యూదులతో పాటు సమాన వారసులు. సమానం అంటే చూడండి, ఈక్వల్. ఏంటి వాళ్ళకు కూడానా? ఏంటి వాళ్ళకు కూడా ఒక ధ్యానారమేనా?
ఇక్కడ మాకు కూడా ఒక ధ్యానారవా? అవును నాయన, ఇద్దరు పనులేనరా, ఇద్దరు పనులే. మేం కదా ముందు వచ్చాం ఇశ్రాయేలు. అవును. ధర్మశాస్త్రం ముందు మాకు కదా ఇవ్వబడింది. అవును. ప్రవక్తలన్నీ మావారు కదా. అవునయ్యా. యేసుప్రభు కూడా మాలను పుట్టాడు కదా. అవునయ్యా. అవును. అది ఏంటంటావు? మరి వాళ్ళకేంటి ఇప్పుడు మాతో సమానం చేసావు? సమానులు అంటున్నాడు కదా. సమాన వారసులను, ఒక్క శరీరమందలి సాటి అవయవములను వాగ్దానముల్లో కూడా పాలివారులై ఉన్నారు. ఇంతకీ ఏ వాగ్దానం? ఇశ్రాయేలుకున్న వాగ్దానం ఏంటి? పరలోకమే వాగ్దానం. ఇశ్రాయేలు వెళ్ళవలసింది, చేరవలసింది పరలోకం. ఏ పరలోకం అయితే ఒకప్పుడు కేవలం ఇశ్రాయేలు సొత్తుగా ఉండేదో ఆ పరలోకాన్ని వీళ్ల సొత్తు కూడా చేసేశాడు. వీళ్లను కూడా సమాన వారసులుగా చేసేశాడు. ఇందులో ఈక్వల్. నువ్వు ముందొచ్చావా, వీడి తర్వాత వచ్చాడు అన్నది కాదు. యూదుడు ముందువాడు, ఇశ్రాయేలుడు ముందువాడు, అన్యజనుడు తర్వాత వాడు కాదు. నా దృష్టికి అందరూ సమానమే. యూదులు ఎంతైనా వాడు 6 గంటలకు వచ్చి పనిచేసిన తరంలో, ఎందుకంటే టైం లైన్లో అన్యజనుల కన్నా ముందు యూదులు ఉన్నట్టు ఉండొచ్చు, కానీ తర్వాత అన్యజనులు వచ్చారు. అయితే ఇప్పుడు మనం అంతా ఎవరు అండి? మీరెవరు? ఇశ్రాయేలు మీరెవరైనా ఇశ్రాయేలీలా? కాదు. మనం ఎవ్వరూ ఇశ్రాయేలీలు కానీ యూదుల్లోని పుట్టిన వాళ్ళం కాదు. ఎందుకంటే మనది ఏ గోత్రం కూడా మనకు తెలియదు. వాళ్ళకైతే 12 గోత్రాలు ఉన్నాయి. రూబేను, షిమియోను, లేవి, యోధ, ఇలా రకరకాల గోత్రాలు. మన అన్యజనులు అంటే యూదులం కాం. యూదులైతే మనం సున్నతి చేసుకోవాలి. ఇవేవి పండగలు లేవు మనకి. అంటే అన్యజనులుగా ఉన్న మనము ఈరోజు వాళ్లతో సమాన వారసులు. ఏంటి మీరు కూడా వచ్చారేంటి పరలోకానికి? మీరు కూడా వచ్చారంటే మేం కదా ముందు వెళ్ళాలి? నో నాన్న, వాళ్ళు కూడా. ఏంటి వీళ్ళు కూడా? అవును. అవునండి. ఇందులో ఏముందట? ఒక మంచి మాట చదువుతాను, అర్థమవుతుంది మీకు. మత్తయి సువార్త 8:11. మత్తయి సువార్త 8:11. ఇక్కడ చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళంతా కూడా ఇశ్రాయేలుకు మూల పురుషుడు. సుమా, ఇశ్రాయేలీలకు యూదులకు మూల పురుషులైన వాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పితరులు. అనేకులు అంటున్నాడు చూడండి. తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుంటారు. ఏంటి వీడొచ్చాడేంటి? అబ్రహాం దగ్గర కూర్చున్నాడేంటి? అబ్రహాం ఎప్పటివాడు? నువ్వు ఎప్పుడో అబ్రహాం తాత ముత్తాతల కడుపులో తర్వాత ఎప్పుడో పుట్టినవాడు. నువ్వు అబ్రహాంతో సమానుడువా? నువ్వు ఇస్సాకు, యాకోబులతో సమానుడువా? అవును, సమానుడినే. నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. పరలోక రాజ్యం ఎవరు సొంత సొత్తు కాదది. మీరు అనుకున్నారేమో వాగ్దానం మావి, దేవుడు మాకే ఇస్తానన్నాడు, మాకు చెందుతాయి అని ఒకవేళ వాళ్ళు అనుకున్నారేమో. లేదు, ఇది అందరిది. అందరికీ దేవుడిచ్చాడు. మనం కూడా ఈరోజు అబ్రహాముతో కూడా కూర్చుంటాం. అబ్రహాముతో కూడా అంటున్నాడు చూడండి. ఏంటండి సమానత్వం? ఏదో అబ్రహాం గారు గొప్పోళ్ళు ఉంటే ఆయనకి పెద్ద సీట్ ఉంటుందో, మాకు ఏదో చిన్న సీట్ ఉంటుందేమో పక్కన కుర్చీ అనుకుంటా. నో నో నో. అవసరమైతే నిన్ను కూడా అబ్రహాం పక్కనే కూర్చోబెడతాడు, లేదా అదే సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాడు. ఇటు అబ్రహాంతో కూడా కూర్చోటమా? అప్పుడప్పుడు చూడండి, వేదిక మీదకి ఒకవేళ సీఎం వేదిక మీద కూర్చోడు అనుకోండి, సీఎం వేదిక మీద మీరు కూర్చుంటారు. అయితే ఏంటి, సీఎం మీరు ఒక వేదిక మీద కూర్చుంటారండి, మంత్రి మీరు ఒక వేదిక మీద కూర్చుంటారండి, ఒక పోలీస్ అఫీషియల్ మీరు ఒక వేదిక మీద కూర్చుంటారండి. కూర్చోకూడదా? అంటే మంత్రి ఎప్పుడు కూర్చోవాలి కానీ ప్రజలందరూ కింద కూర్చోవాలా? లేదే. నీలో ఉన్న గొప్పతనాన్ని బట్టి, నీలో ఉన్న దేవుని మీద భక్తిని బట్టి నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి దేవుడు కూర్చోబెడతాడు. అందులో ఆయనకి ఎప్పుడు అసమానత లేదు. నువ్వు ఎప్పుడు వచ్చావన్నది కాదు. అబ్రహాం కాలంలో పుట్టాలి కదండి సీనియారిటీ. వద్దో పక్కన పెట్టాను ఈ సీనియారిటీ. సహజంగా ఎప్పుడు సీనియారిటీ బట్టి కదండి లోకం కూడా ఆలోచిస్తుంది. కానీ దేవుడు ఇక్కడ సీనియారిటీ బట్టి ఇవ్వలేదు. ఎందుకంటే చాలామంది ముందు వచ్చారని ముందు ఇచ్చేస్తాడా? ఏమో, వెనకొచ్చినాడు ముందుకు వెళ్ళిపోవచ్చు, అంతే కదా. వెనకొచ్చినాడు ముందుకు రావచ్చండి, ముందున్నాడు వెనక్కి పోవచ్చండి. పరుగు పందెం అలా కదా జరుగుతుంది. అందరూ ఒకేసారి స్టార్ట్ అవుతారు. కానీ ఏమంటే ముందు బయలుదేరి లాస్ట్లో ఉండిపోవచ్చు. ఆఖరణ ఉన్నాడు వీడు ఓడిపోతాడేమో అనుకున్నవాడు ముందు లైన్లోకి వచ్చి ప్రథమ బహుమతి గెలవచ్చు.
దేవుడు అందరినీ సమానంగా రేసులు నిలబడ్డాడు. నీ పనితనాన్ని బట్టి, నీ క్రియలను బట్టి నువ్వు ఎంతమందిని దాటుకెళ్ళిపోతే వెళ్ళిపో. ఏంటి వీడు కూడానా? అవును. అందుకే చూడండి, ఉపమానంలో కిందకి వెళ్ళేసరికి ఏమన్నాడు చూడండి, 16 వచనం. ఉపమానంలో మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం, ఈ ప్రకారమే కడపటివారు మొదటివారు గుదురు, మొదటివారు కడపటివారు గుదురు. అది ముందున్నాడు వెనక్కి పోతాడట, వెనక్కున్నాడు ముందుకు వచ్చేస్తాడట. అంటే 12 గంటలు పనిచేసి తెల్లవారు 6 గంటల నుంచి పనిచేసినాడు వెనకాతలు ఉన్నాడు. ఏమండి, వీడు గంట ముందు వచ్చాడు. వీడేంటంటే ఎంత పెద్ద జీతం తీసుకున్నాడు, వీడు పరలోకానికి వచ్చేసాడు. అవును, వస్తాడు. ఎందుకంటే ఎందుకు ఇచ్చావు నువ్వు? అది నా ఇష్టం, నువ్వెవడు అడగడానికి? వాని క్రియలను బట్టి నేను జీతం ఇస్తాను. పరలోక రాజ్యానికి వీడు రాకూడదనే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే ఇంటి యజమానుని నేను. పరలోకానికి యజమాని ఎవరు? దేవుడు. ఆయనకు నచ్చిన వాళ్ళు తీసుకెళ్తారండి పరలోకానికి. ఇలాంటి అర్థం అవుతుంది. మీకు మరోలో చెప్తాను. యేసుప్రభు ఎంత కష్టపడ్డాడండి, చాలా బాధపడ్డాడు. ఆయన సిలువ మరణం, శ్రమలు, ఆయన జీవితం అంతా త్యాగం. ఏమంటే సిలువ వేశారు, ప్రాణం పోయే పరిస్థితి. పక్కన ఇంకోడు ఉన్నాడు. ఎవరు? 2 దొంగలు, 1 దొంగడు ఉన్నాడు. బ్రతికినంతకాలం దొంగగా, దుష్టుడుగా ఆడికి మరణదండన విధించింది అంటే రోమా ప్రభుత్వం, ఎంత నేరస్తుడు కాకపోతే చంపమంటుంది, మరణదండన. కానీ ఆకర్షణలో ఏమైంది? యేసుతో పాటు యేసు ఏమన్నాడు? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా యేసు అని దొంగవాడు అడిగినప్పుడు యేసు ఆ దొంగవానితో ఏమన్నాడు? నేడు నువ్వు నాతో కూడా పరదేశులు, నాతో కూడా. ఏమండి, యేసు ప్రభుతో పాటు పరదేశకు వెళ్ళడం అంటే చిన్న విషయమా? ఒక దొంగోడేంటి, అప్పటి వరకు కూడా నచ్చినట్టు దొంగగా బ్రతకడం ఏంటి? ఎన్ని ఇల్లు దోచుకున్నాడో, ఎన్ని నరహత్యలు చేశాడో, ఎన్ని పాపాల మూట కట్టుకున్నాడో, అంత పాపి ఒక పవిత్రమూర్తి అని యేసుతో పాటు పరదేశకెళ్ళడమా? ఇదేంటిది? ఇది అన్యాయం. మీరు ఒక ధ్యానారం గంట పని చేస్తున్నట్టుకు మీరు ఎలాగిస్తారు? నేను ఎంత కష్టపడ్డానో. ఎందుకంటే ఉదాహరణకి బాప్తీస్మిచ్చి యోహాను గారు అనుకుందామండి. బాప్తీస్మిచ్చి యోహాను గారు యేసు ప్రభు కంటే ముందు వచ్చాడండి. 6 నెలలు ముందు పుట్టాడు ఆయన. పుట్టి ఆయన వచ్చి ఏం చేశాడు? ఏమండి, ప్రజలతో పాటు బ్రతక ఇష్టం లేక అడవిలోకి వెళ్ళి బతికాడండి. చర్మాలు కప్పుకొని బతికాడండి. తేనె తాగాడండి, మిడతలు తిన్నాడండి. ఆయన ఇంత కష్టపడి సమాజం మధ్యన ఉండకుండా ప్రజలకు దేవుని మాటలు చెప్పాడండి. ఇలా మాటలు చెప్పిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పోడు లేడు, కానీ పరలోక రాజ్యంలో అతడు అల్పుడు, చిన్నవాడైపోయాడు. ఎందుకు ఇతను చిన్నవాడైపోయాడు? అడవిలో బ్రతకడం ఏంటి? దేవుని కోసం కుటుంబాన్ని విడిచిపెట్టి బ్రతికాడు, దేవుని కోసం సువార్త ప్రకటించాడు, అతని కోసం ప్రవక్తలు ప్రకటించారు. యేసు ప్రభువు లాంటి ఒక శకపురుషుని గురించి చెప్పడానికి ముందొచ్చాడు. ఈయన అల్పుడా? ఏమండి, ఇంత గొప్పగా కష్టపడి దేవుని కోసం బతికినవాడు పరలోకానికి వెళ్ళాడు, కానీ అల్పుల స్థానంలో ఉన్నాడు. బతికినంతకాలం చివరి క్షణం వరకు దొంగగానే బ్రతికి చచ్చే ముందు ఒక మాడాడు. ఏ పని చేయలేదు. దొంగడు ఏం పని చేశాడండి? దేనికోసం ఏం కష్టపడ్డాడు చెప్పండి? అక్కడ ఆఖరి క్షణంలో ప్రాణం పోయే ముందు మారాడు. అలా మారినందుకు దేవుడు ఏమన్నాడు? ఓకే, నువ్వు చేసిన పాపాలకు నువ్వు నరకానికి పోతావరా అనలేదండి. ఏమన్నాడు? నేడు నువ్వు నాతో కూడా పరదేశు, నాతో పాటు పరదేశకి వెళ్ళిపోతాం, ఇద్దరమే నెమ్మది పొందు చోటు. అంటే వీడు కూడా వెళ్ళి అబ్రహాంతో కూర్చుంటాడా? పరదేశులు ఎవరున్నారు? అబ్రహాము రూమును అనుకున్నట్టుగా ఎవరు వెళ్ళిపోయారు? లాజరు గారు వెళ్ళిపోయారు. అంటే భూమి మీద చనిపోయిన వాళ్ళందరూ కూడా అబ్రహాం దగ్గరికి వెళుతున్నారనే కదా మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు దొంగడు భూమి మీద చనిపోయి యేసు ప్రభుతో పాటు ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాడు? అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు చదవాలి ఆ మాట, మీకు గుర్తు రావాలి. ఏమని? 8వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనంలో ఏమనుంది? అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుంటారు. వీళ్ళంతా వెళతారు అక్కడికి. పరలోక రాజ్యం సమానం, పరలోక రాజ్యం అందరిది. వీడు ముందు పుట్టాడు కాబట్టి వీడికి రావాలని, వీడు వెనక పుట్టాడు కాబట్టి వీడికి రాకూడదని కాదు. పరలోక రాజ్యం అందరిది, సమానం. అందరికీ దాంట్లో ప్రవేశం, అర్హత అందరికీ ఉంది, అందులో సమానం. ఇక్కడ మీరు దేనారం ఇచ్చాడు కాబట్టి జీతం ఒక్కటే అని అనుకోకూడదు. అది క్రియలను బట్టి వచ్చేది. కానీ పరలోక రాజ్య ప్రవేశం
ఎవరికైనా కావచ్చండి. ఏదో నీతిమంతులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు, కానీ నీచులుగా, క్రూరులుగా, దుర్మార్గులుగా, నరహంతకులుగా బతికిన వాళ్ళకి పరలోక రాజ్యంలో చోటు లేదని మీరు అనుకుంటున్నారేమో. యేసుప్రభు ఒక మాట అన్నాడండి, ఆశ్చర్యపోయే మాట. ఆ మాట చదివి చాలామంది షాక్ అయిపోయారు. ఏంటి నిజమేనా యేసుప్రభు అంటే నీ మాట? శాస్త్రులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు పరిశీలన చూచి అంటున్నారు, రే దుర్మార్గులురా, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు మీరు, ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారు వీళ్ళంతా. మీకంటే ముందు ఎవరు వెళ్ళిపోతారో తెలుసా? మత్తయి సువార్త చూడండి, ఎవరు వెళ్తారని అంటున్నాడు చూడండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 31. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం ఏమన్నాడు చూడండి. యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందు వెళ్ళిపోతున్నారా పరలోకానికి వాళ్ళు? దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడండి? ఎవరు వెళ్ళిపోతారట ముందు? సుంకరులు, వేశ్యలు. ఇటు వాళ్ళు కూడా పరలోకంలో చోటు ఉందా? మరి రాహాబ్ ఎవరండి? వేశ్య. సిలువ మీద దొంగోడు ఎవరండి? నరహంతకుడు, దొంగ. పరదేశికి వెళ్ళాడంటే పరలోకం గ్యారంటీ. ఏంటి వీళ్ళు వెళ్ళిపోతున్నారా? అబ్రహాంతో పాటు వీళ్ళు కూడా కూర్చుంటారా? అప్పుడు అబ్రహాం ఏమనుకోలే అంటే, అబ్రహాం అలాగ అనుకునేవాడు కాదు సుమా. చెప్తున్నాను, నేను ఇంత పవిత్రంగా బ్రతికాను, ఇంత గొప్పగా బ్రతికాను, నాతో పాటు ఈ పనికిమాలిన వేశ్య బ్రతికిన ఈడొచ్చి నాతో కూర్చోవడం ఏంటి? ఇద్దరం ఒక స్టేజ్ మీద కూర్చోవాలా? ఏంటి సమానమా? అవును. నువ్వు ముందు పుట్టినా, ఈవిడ తర్వాత పుట్టినా, మీ ఇద్దరికీ పరలోకం ప్రవేశం మాత్రం సమానం. వెళ్ళిన తర్వాత ఏ స్థాయిలో ఉంటారనేది పక్కన పెట్టండి, అది క్రియలను బట్టి జీతం. కానీ పరలోక రాజ్య ప్రవేశం మాత్రం అందరికీ సమానం. అదండి యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలోని భావం. ఏదో పరలోకం మాది, పితరులు మా వాళ్ళు, మేము సొంత వాళ్ళు, మేము వెళతాం, పరలోక రాజ్యం మాకు రాకపోతే ఎవరికి వస్తుంది? ఏమంటే ఈరోజు లోకల్ ఉన్నోళ్ళు కూడా ఎలా చూస్తుంటారండి, నేను చాలా పవిత్రుని, ఈ దుష్టుడు, ఈ దుర్మార్గుడు, ఈ నీచురాలు, దీనికి పరలోకం లేదు, భ్రష్టురాలు అనుకుంటుంటారు. చాలామందిని చూసి, పొరుగు వారిని చూసి తామేదో నీతిమంతులమని చెప్పుకున్న దొంగలు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మన చుట్టూ కూడా. అలాంటోళ్ళే మనం ఎప్పుడు ఎలాంటోళ్ళు అంటే, మన ఎదురున్నోళ్ళు మనకంటే నీచులను మనం అనుకుంటాం, ఏదో మన మీద అక్కడ గొప్పోళ్ళగా. నిజానికి వాళ్ళకన్నా రెండింతలు చెడిపోయింది మనం. ఎదుట వాళ్ళని నేరస్తులుగా నిలబెట్టే ప్రతి ఒక్కరూ ముందు వాడే నేరస్తుడు, అది తెలుసుకోండి. ఇలా అనుకోకుండా ఎదుటివాడిని నేరస్తులుగా భావించే మనం ఇలా పరలోకానికి వెళ్తారా? తాబేలు, కుందేలు పోటీ పెట్టుకున్నాయట చిన్నప్పుడు కథ మీరు విన్నారు కదా. తాబేలు, కుందేలు రెండు పోటీ పడితే కుందేలు చూసిందట, పిచ్చి మోహన్ దాన, ఏంటి నీలోను కూడా తాబేలు, నేను కుందేలు, ముందు అక్షరాల తేడా, ఇద్దరం ఏలే. సో నాయాసంగా గెలిచేస్తాను ఆఫ్టర్ ఆల్. ఏమంటే అలాంటి దాంతో నిజంగా పోటీ అంటే మనం సిద్ధపడిపోం. రెడీ పోటీకి నేను, కమాన్. నిజంగా తాబేలు సాహసం కదండి అది. కుందేలతో పోటీ పెట్టుకుందంటే ఏమనాలి దాన్ని ధైర్యమే వేరు, నమ్మకం. ఓకే, స్టార్ట్ అయ్యి పరిగెట్టాయి, ముందు గబగబా వెళ్ళిపోయింది. కానీ కుందేలు చెంగు మనుకుని వెళ్ళిపోయి ఇంకా తాబేలు ఎక్కడో గంట పడుతుంది, పడుకుంది అందరికి చెట్టు కింద. అది ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడికి వచ్చినా కనబడినా అది రిటర్న్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి నేను అప్పుడు గెంతుకొని వెళ్ళిపోగలను, ప్రైజ్ నాది అనుకుందా ఆ దుష్టురాలు. అవునా? మొదట వచ్చేసింది పాపం, రెస్ట్ తీసుకుంది. ఏంటి దేనికి రెస్ట్? ఇది గెలుస్తుందా, ఇది ఏమాత్రం ఇది గెలవడానికి అని అనుకొని ఎక్కువసేపు పడుకుని పోయిందండి. ఇది పడుకొని గురుకులు కొట్టడం చూసిందా, కుందేలు పడుకుంది. మెల్లిగా తాబేలు వచ్చి డిస్టర్బ్ చేయకుండా, పడుకోమ్మా నాకు అదే కావాలి, నువ్వు పడుకుంటావు అని తెలుసు, అది నీది ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే నేను కాకపోతే ఎవరు గెలుస్తాను లే అనే ధీమా ఉంది చూడు, నీ ధీమాని తినేస్తుంది. చిన్నప్పుడు మనం నేర్చుకున్న గుణపాఠాలండి, మంచి పాఠాలు పెద్దోళ్ళు రాశారు. మొత్తానికి ఈ రేసులో గెలుపొందిన తాబేలా కుందేలా? తాబేలే. స్లోగా నడిచే తాబేలు ఎందుకు గెలిచింది? దీని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల. ఇది ఎంత నిజమో, మొదటివారు కడపటివారు మొదటివారు అంటే ఈరోజు సమాజాన్ని చూసి వీళ్ళు పరలోకానికి వెళ్తారా, వీళ్ళు ఎంత పాపులో నాకు తెలియదు ఏంటండి, వాళ్ళ జీవితం ఏంటో నాకు తెలియదు అనుకున్నారా?
వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళో నాకు తెలియదు అనుకున్నారా? నాకు తెలుసండి వాళ్ళ లైఫ్ హిస్టరీ అంతా. అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడుతుంటాం అలాగా. ఆవిడ కోసం చెప్పకండి, దాని లైఫ్ హిస్టరీ అంతా నాకు తెలుసు. ఏడు తెలుసురా నీకు? వాడి కోసం మాట్లాడకండి, వాడు బతుకేంటో నాకు తెలుసు. ముందు నీ బతుకేంటో తెలుసుకో, ఎదుటి వాడు బ్రతుకు కోసం మాట్లాడే ముందు. ఒరే తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవడైనా సరే, ఒరే నీ దగ్గర సమాధానం లేదురా చవటా. ఎందుకంటే నువ్వు దేని విషయంలో ఎదుటివాడిని నేరస్తుడు అని అంటున్నావో, నువ్వు దాని విషయంలో ఆల్రెడీ నేరస్తుడురా అని బైబిల్ చెప్పేసింది, కన్ఫర్మ్ చేసేసింది. రోమపత్రిక 2 1 2 3 4 5 వచనాలు చదవండి, టైం లేదు కదా, తర్వాత అర్థమవుద్ది మనకి. కనుక ఎదుట వాళ్ళని తక్కువ చేసి చూసి మనమేదో గొప్పవాళ్ళం అనుకునే ఒక జాతి ఎప్పుడు ఉంటుందండి ప్రజల్లో, అదొక మనస్తత్వం. వద్దు. అందుకే యేసుప్రభు ఉపమానం చెప్పాడు, నేనేదో గొప్పవాడిని, నేను ముందు వచ్చేసాను అని అనుకోకండి. నువ్వు గొప్పడివేంటి? దేనికి గొప్పడివి? దేవుడు తలుచుకుంటే ఎవరినైనా ఎప్పుడైనా రప్పిస్తాడు, ఎవరినైనా స్వీకరిస్తాడు. స్వీకరించినందుకు నువ్వెవడు అడగడానికి? ఏంటి ఈ వేశ్య, ఈ పనికి మాలింది, నేను ఎంత ముక్కు మూసుకొని ఎంత పతివ్రతగా నేను బతికాను, అలాంటి దానితో నన్ను సమానంగా చేస్తావా? చూడు, నీకు పరలోకాన్ని బ్రతికినందుకు ఇస్తానని ఇచ్చాను, పో. దానికి ఎందుకు ఇచ్చానని నువ్వు అడక్కో, అది నా ఇష్టం. ఎవరికి పరలోకం ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు అనేది నువ్వెవరు చెప్పడానికి? కడుపు మంట, పో అన్నాడంతే. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? యేసుప్రభు ఉపమానంలోని అనుమానం అండి. చాలామందికి అర్థం కాక అయితే అందరికీ సమాన జీతం అనుకుని బతకస్తుడు వైపు పని మానేసి దొంగగా ఆఖరి దొంగోళ్ళ సిలువు మీద మారిపోతానండి నేను. అలా మారితే నీకు పరలోకం రాదు. ఏదో అనుకోకుండా బై ఛాన్స్ కొట్టాడంతే. నువ్వు చచ్చే ముందు నీకు చెప్తాదా ప్రాణం, బామ్మ రేపు వెళ్ళిపోతున్నాను పెట్టి బేడ సర్దుకు అంటదా? చెప్పదు నీతో, సడన్గా పోతావు నువ్వు. కనుక నువ్వు ఎప్పుడు పోతావు నీకు తెలియదు కాబట్టి నీకు సిద్ధపాటేది అంటే నువ్వు ఎప్పుడు పనిలో ఉండాలి, నీ పనే నీ జీతం. కనుక దేవుడు ఎవరిని తీసుకోవాలి ఎవరిని వద్దు అని చెప్పడం నువ్వెవరు? ఒక పనికి మళ్ళీ మాట్లాడుతున్నాడండి, దావీదా వ్యభిచారండి అన్నాడు. ఎన్ని గుండెలండి వాడికి! దావీదు లాంటి మహానుభావుని వ్యభిచారని మరి నువ్వెవడురా? నువ్వు ఉత్తముడువా? నీ బుర్ర నిండా ఎంతమంది ఉన్నారో తెలుసా? నీ ఆలోచనలో ఎంతమందితో వ్యభిచారం చేసావు నీకు తెలుసా? దావీదేదో ఒకరిని చూశాడు, అన్యాయం చేయకుండా తిరిగి తీసుకొచ్చాడు, ఏదో తప్పు చేశాడు, తప్పే. కానీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఎల్లాలుగా. నువ్వు కనిపించిన ప్రతి దాన్ని బుర్రలోకి తెచ్చి చేస్తానే వ్యభిచారం, మోహపు చూపు. నువ్వు వ్యభిచారు కదా? ఆడు చూడండి ఎంతమందిని చంపాడండి, క్రూరుడండి, నరహంతకుడు. వాడి కోసం చెప్పడం కాదు, నీ మనసులో ఎంతమందిని ద్వేషించావు. నువ్వు నరహంతకుడు కాదా? నువ్వు నరహంతకురాలు కాదా? రోడ్డు మీద కత్తిపట్టి నరికేవాడు, చంపినవాడు, ప్రాణం తీసినవాడు ఎంత కిరాతకుడో. నీ పొరుగునను సహోదరుని ప్రేమించి నువ్వు కూడా ద్వేషించేవాడు, నువ్వు కూడా కిరాతకుడువే. వాళ్ళ నిత్యజీవం లేదనేసాడు కదా, 1 యోహాను 2:15 మీకు తెలుసు. అంటే సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, అసలు వాడు స్వర్గానికే పోడని చెప్పేశాడు. కనుక ఎవరి విషయం ఎవరి కోసం తీర్పు తీర్చడం పక్కన పెట్టి ముందు నువ్వు వెళతావో లేదో కుందేళ్ళగా ఓవర్ కాన్ఫిడెన్స్ పడకుండా తాబేలు లాంటి కాన్ఫిడెన్స్ సంపాదించుకో. నేనా పరలోకానికి వెళ్ళగలనా? కాదో, చేయగలను, పని చేస్తాను. యజమాని మంచోడు, అందరికీ ఇస్తాడు అవకాశం, మారాలి. ఏమండి? మారితే దావీదైతే స్వీకరించాడండి, సొలొమోను స్వీకరించాడండి, సంసోను స్వీకరించాడండి. అందులో భక్తులు ఉన్నారు, ముక్కు మూసుకు నీతిగా బతికిన వాళ్ళు ఉన్నారు, బ్రతికినప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. తప్పు చేసిన సరిదిద్దుకున్న వాళ్ళని స్వీకరించడం దేవుని ఇష్టమైతే నువ్వెవరు కాదనడానికి? పరలోకానికి వెళ్ళేవారు జాబితాలు ఎవరెవరు ఉన్నారు చూస్తారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఇక ఏమి చెప్పుదును, గిద్యోను వచనం 32, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32 ఏమంటున్నాడు? ఇక ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను. ఢిల్లీల చేతిలో మోసపోయి కనిపించిన ప్రతి ఆడ దగ్గరికి వెళ్ళిపోయిన ఈయన ఎంత బలహీనుడైతే ఈయన పరలోకానికి హక్కుదారుడా? భక్తుల జీవితాల్లో రాశాడు, భక్తుల పేర్లలో రాశాడు ఆయన పేరు. నువ్వెవడు అనడానికి? శాంసన్ చెడ్డవాడని, దావీదు వ్యభిచారని నాలికి కోసేస్తాడు దేవుడు. ఎవరిని గురించి మాట్లాడద్దు అసలు, ముందు నీ కోసం నువ్వు ఆలోచించు. ఏమంటున్నాడు? ఇక ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు,
సమూయేలుని వారిని గురించి చెప్పడానికి టైం లేదు. ప్రవక్తలను గురించి వివరించడానికి సమయం కాదు. వీళ్ళందరి కోసం ఎందుకు చెప్తాను కదా తెలుసా? వీళ్ళందరూ పరలోకానికి హక్కుదారులు. అది కిందకి వెళ్తే దాని అర్థం వీళ్ళంతా పరలోకానికి నిర్ణయించబడిన వారు. సంసోనుడు అందులో. గిద్యోను మంచివాడు అనుకుంటారేంటి? అబ్బో గిద్యోను బాలాజీ రండి, మంచి ఫైటర్ అండి అని మీరు అనుకుంటారేమో. దేవుని పక్షాన మరొక దేవతను నిలబెట్టి విగ్రహాన్ని చేసి ఇంటి మీదకి పెద్ద శాపాన్ని తెచ్చుకున్నాడు. విన్నారు కదా గతంలో నేను మీకు చెప్పాను. ఉరి తెచ్చుకున్నాడు గిద్యోను. మరి ఎంత తప్పు చేసినవాడు, దేవునికి విరోధంగా ప్రవర్తించినవాడు పరలోకానికి వెళ్ళే జాబితాలో ఎందుకుంది అతని పేరు? మారాడు గనుక, పశ్చాత్తాపడ్డాడు గనుక, క్షమించమని దేవుడిని వేడుకున్నాడు గనుక. కనుక పరలోకానికి వెళ్ళటం వెళ్ళకపోవడం అనేది యజమాని ఇష్టమయ్యా. ఎందుకు ఇతను రప్పించావు? ఇలాంటి వ్యక్తులు ఎందుకయ్యా పరలోకానికి రప్పించావు? నా ఇష్టం రా, నీకు ధ్యానారం ఇస్తానన్నా కదా, నిన్ను పరలోకానికి రప్పిస్తానన్నాను. బతికావుగా, పో నువ్వు పరలోకానికి పో. ఇతను ఎందుకు వచ్చాడు, అతను ఎందుకు వచ్చాడు అనక్కో. ఎవరికి ఏ జీతం ఇవ్వాలో అది నా ఇష్టం, కష్టం నాది, యజమానిని నేను, అందరికీ పరలోకాన్ని సమానంగా ఇవ్వాలనుకుని నా ఇష్టమైతే నువ్వెవరు రూల్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చి? కడుపు మంట. అంత కష్టపడి నేను ఇంత బాగా కష్టపడితేనేమో నాకును ఏమీ కష్టపడకుండా దొంగోడు కూడా నా పక్కన సీట్ వేసారేంటండి? ఫీల్ అవుతున్నావా? అతనుకున్న భక్తి నీకు లేదు. నువ్వు కష్టపడి పని చేసావు, ఏం ఉపయోగం? దొంగ నువ్వు. ఎప్పుడును చేసావు కానీ ఇచ్చావు కానీ మూలుక్కున్నావు. 10,000 ఇచ్చానా, ఇలా టైంలో మీటింగ్ కాబట్టి బలవంతంగా ఇవ్వకపోతే బాగుదని ఇచ్చానండి. ఎందుకు ఇంక ఇచ్చి నువ్వు ఏడుస్తున్నావు అలోమని? దేవుడు పని చేసి బాధపడుతున్నావు అంటే నేనేమన్నా, నువ్వు భక్తుడువా? ఇచ్చేఫని పేరు చదివినంత మాత్రాన్ని గొప్పడు కాదు. ఇచ్చేది హృదయపూర్వకంగా దేవుని కోసమని ఇచ్చి చేసేవాడు గొప్పడు. ఉన్నదంతా అమ్మి ఇచ్చేవాడు ఇంకా గొప్పడు. లేకపోయినా అప్పు చేసి ఇచ్చాడు ఇంకా గొప్పడు. అది క్రియలను బట్టి జీతం. ఇచ్చేసినంత మాత్రాన్ని గొప్పోళ్ళు అయితే చాలామంది చంద్రసంచి దగ్గరికి వచ్చి వేస్తున్నారట. నాది 1,00,000, నాది 50,000 రాసుకో. పేద విధవరాలు వచ్చింది 2 కాసులు టింగమని వేసింది. ఏమన్నారు? 2 కాసులు వేసిందిరా ముసలిది. యేసుప్రభు ఏమన్నాడు? రే మీరు దొంగలరా మీరంతా. ఆవిడ ఎక్కువ వేసిందిరా మీ అందరికంటే, ఆవిడ ఎక్కువ వేసింది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరిని దేవుడు ఎన్నుకుంటున్నాడు, ఎవరిని దేవుడు చూస్తున్నాడు? నీ లెక్కలు సరిపోవు. అక్కడ దేవుడి కంటే ఒక లెక్క ఉంది. ఆ లెక్కను బట్టి ఆయన ఎవరికి పరలోకం ఇవ్వాలో వద్దా అన్నది ఆయన డిసైడ్ చేస్తారండి. అందుకే అనేకులు తూర్పు నుంచి పడమటి నుంచి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబు వాళ్ళు పితరులు దేవుడే వాళ్ళ దేవుడు అనిపించుకున్నాడు. నేను అబ్రహాము దేవుడిని అనుకున్న అంత గొప్ప క్వాలిటీ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో నువ్వు వెళ్ళి కూర్చుంటావా? కూర్చోబెడతాడు దేవుడు. ఆయన సమానంగా ఇచ్చే హక్కు, అధికారం దేవునికి ఉంది. అదండి అక్కడ ఉద్దేశం, అదండి అక్కడ భావన. చూసారా ఉపమానంలోని భావం? అందరికీ జీతం సమానమని కాదు అక్కడ. నువ్వు ఎప్పుడు వచ్చినా నీకు రావాల్సిన స్థానం నీది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అపోస్తులుగా ఎన్నుకో చేయబడ్డానికి ఏముండాలి తెలుసా అర్హత? బాప్తిస్మిచ్చి యోహాను కాలం మొదలుకొని యేసుతో పాటు తిరిగి ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు పాలుగలవాడై ఉండి ఆయన పైకి ఆరోహణ అవడం చూసున్నవాడైతేనే అపోస్తులుడు అవ్వాలండి. అదే కదండి రూలు. అపోస్తుల గారి 1వ అధ్యాయంలో అపోస్తులుడిగా ఎన్నుకోవడానికి ఆ రూల్ పెట్టారు. 22వ అధ్యాయంలో 22వ వచనం. అపోస్తుల గారి 1వ అధ్యాయం 22వ వచనంలో అర్హత ఉంటుందండి. అపోస్తులు అవ్వడానికి అర్హత. అందులో ఎంతమంది వచ్చారట? 2 వచ్చారట. ఎవరెవరు? మత్తయ్య, బర్సబ్బా. అది యోసేపు. మత్తయ్యే, బర్సబ్బా 2 వచ్చారండి. మరి అక్కడ సీట్ ఒకటే ఖాళీ ఉంది. అప్పుడు ఎవరికి ఇచ్చారు? 2 ఉన్నా చీట్ ఏమో మత్తయ్య పేరుని వచ్చింది కాబట్టి బర్సబ్బా నువ్వు ఆగిపో, డ్రాప్ అయిపో. ఇతను మాత్రం పోస్టింగ్ ఇచ్చాం. అంటే 12 మంది అపోస్తులుడుగా 12వ వాడుగా మత్తయ్య పేరు జత చేయబడింది. బర్సబ్బాని పక్కన పెట్టేశారు. ఎంత అర్హత ఉన్నా బర్సబ్బాకి అర్హత రాలేదు, అపోస్తులత్వం రాలేదు. మరి పౌలుకి ఎలా వచ్చిందండి? క్రైస్తవులను తిట్టి కొట్టి చంపి నానా హింసలు పెడితే ఈ పౌలుక అపోస్తులత్వం? నీకెవరిచ్చాడు ఈ అపోస్తులత్వం? నా దేవుడు ఇచ్చాడు రా. మీకు ఎలాగైతే యూదు అపోస్తులు అవ్వడానికి నియమించాడో నన్ను కూడా అపోస్తులు అవ్వడానికి దేవుడు నన్ను నియమించుకున్నాడు. మరి అక్కడ ఎక్స్ట్రా వచ్చారు కదా, అతన్ని ఒప్పుకోలేదు. అవును, దేవుడికి 13 కాదు కదా 14 అని పెట్టుకుంటాడు. నువ్వెవరు రూల్ అడగడానికి? అక్కడ 2 వచ్చినప్పుడు బర్సబ్బాని ఆపేశారట, మత్తీని మాత్రం ఎన్నుకున్నాడట. ఎక్స్ట్రా ఇంకొక వ్యక్తి వచ్చాడు కదా, పెట్టుకుంటే తప్పే ఉంది? నో, అక్కడ 12, అక్కడ 13 ఒప్పుకోలేదు. మరి అపోస్తులైన పౌలు 13వ వాడికి ఎలాగ ఒప్పుకున్నాడు? ఆయన ఇష్టం, దేవుని చేత అపాయింట్మెంట్. దేవుడు నాకు ధ్యానాన్ని ఇచ్చాడు. 5 గంటలకే వచ్చాను. నువ్వు ముందు నుంచి ఉన్నావు, ఎప్పటి నుంచో బాప్తిస్మిచ్చి యోహాను కాలం మొదలుకొని యేసుతో పాటు తిరిగి ఆరోహణం అయినప్పుడు చూసావు. కానీ పౌలుగా ఏమీ లేవు.
6 గంటల నుంచి ఉన్నావు నువ్వు పనిలో, కానీ నేను ఎప్పటి నుంచి ఉన్నాను? జస్ట్ ఇప్పుడు యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత వచ్చాను. స్టెఫెన్ చచ్చిపోయినప్పుడు 1 గంట ముందు వచ్చాను పనిలోకి, కానీ నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు దేవుడు. అది ఆయన ఇష్టం. ఇదండి రహస్యం. దేవుని ఆలోచన, దేవుని భావం అది. అందరికీ సమాన జీతం కాదు అక్కడ. ఇప్పుడు అర్థమైందో ఉపమానం ఏంటో? చదువుకుందాం, చివరి మాట చదువుకొని ముగించుకుందాం. ఇప్పుడు ఉపమానం మీకు బాగా అర్థమవుతుంది. 11 వచనం, మత్తయి సువార్త 20:11 నుంచి చదివేసుకుందామండి. ఏమంటున్నాడు? ఒక్కొక్క దేనారము వారది తీసుకొని, చివర వచ్చిన వారు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో సమానంగా చేసితివే. యోబు, ఎంత కష్టపడ్డాను, పిల్లలు చచ్చిపోయారు, ఎన్నో బాధలు పడ్డాను. ఏంటి ఆ దొంగడు కూడా తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టేటయ్యా. యోబు అలాంటి కాదులేండి, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడం కోసం. చేసితివే అని ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. అందుకు అతను వారిలో చూచి, అయ్యో మై ఫ్రెండ్, స్నేహితుడా, నువ్వు కూడా స్నేహితుడు వెళ్ళి నాకు కావాల్సినవాడు, ఏం చేస్తావు మరి? నేను నీకు అన్యాయం చేయలేదే, నువ్వు కష్టపడేందుకు పరలోకం ఇచ్చాను కదా జీతం, నీకు మంచి క్రియలను బట్టి నీకు ఉన్నత స్థితి ఉంది. నీవు నా ఎద్దొక ధ్యానాన్ని కూడబడ్డావు, నువ్వు కష్టపడితే పరలోకం ఇస్తానన్నాను, ఇచ్చాను, నువ్వు రా పరలోకానికి. ఆడెందుకు వచ్చాడని నువ్వెందుకు అడుగుతావు? నీ సొమ్ము నువ్వు తీసుకొని పో, ఇగో నీ కష్టానికి జీతం ఇచ్చాను, పో, వెళ్ళిపో, ఇగో బంగ్లా ఉంది నీకోసం. ఇటు దొంగడు కూడా నా పక్కన బంగ్లా కట్టించాడు. ప్రభువా, నా ఇష్టమయ్యా, బంగ్లా కడతాను, బంగారంతో కడతాను, నీవు తీసుకొని పో, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చట నాకు ఇష్టమైనది. నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ము చేయుట న్యాయం కాదా? నీ డబ్బేం కాదు కదా, నీ తాత ముత్తాత రాస్తే కాదు కదా, నాది కదా అది. నాకు నచ్చినట్టు చేస్తాను అంటే దేవుడు నచ్చినట్టు చేస్తాడా? నీ కడుపు మంటగా ఉన్నదని చెప్పాను, దేవుడు నచ్చింది చేస్తాడా? చివరికి ఈ మాట చదువుకుంది. దానియేలు గ్రంథం 4:35. దానియేలు గ్రంథం 4:35 వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోకము సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని, అసలు నువ్వేం చేస్తున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. నువ్వెందుకు ఇతనికేమో 5 గంటలకు పని చేసినప్పుడు ధ్యానారం ఇచ్చావు, వీడు 12 గంటలకు పని చేస్తే వీడికి కూడా ధ్యానారం ఇచ్చావు, ఎందుకు ఇలా చేసావు అని ఎవడడితే షటాప్ అంటాడు ఆయన. అదే ఆయన 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 యొక్క స్వభావం ఇది. చూసారా, దేవుడు యజమాని కదా, యజమాని ఎలా అంటాడు? యజమాని ఏమంటున్నాడు చూడండి, ఆయన చెయ్యి పట్టుకొని, యజమాని చెయ్యి పట్టుకొని, నువ్వెందుకు ధ్యానారం ఇచ్చావు ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఒరే, మీ స్టేటస్ సరిపోదురా నాతో చెప్పడానికి, అవుట్, నా ఇష్టం, నీ సొమ్ము నీకు వచ్చింది, పో, నువ్వు తీసుకొని పో. పరలోకంలో ఎవరిని రానివ్వాలి రానివ్వకూడదనేది నా ఇష్టం. నువ్వు వచ్చిన దాంతో నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయ. నువ్వు కష్టపడ్డావుగా, కష్టపడినందుకు ఇస్తానన్నానుగా, ఇచ్చానుగా, తీసుకొని వెళ్ళు. ఇతరెందుకు వచ్చాడు అతరెందుకు వచ్చాడు అని చెప్పకో. ఇదండి పరలోకం. అలా పరలోకం రావాలి అంటే దేవుడికి నచ్చే వ్యక్తిగా, నచ్చే ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఉంటారా? ఉంటేనే పరలోకం రా, లేదంటే రాదు. పౌలు నిజంగా ఎన్నుకున్నాడు అంటే బ్రేవ్ మ్యాన్, చాలా గట్టాడు, అందరికన్నా దూకుడు, అందరికన్నా ధైర్యం, సాహసం ఉన్నాడు. అందుకే పెట్టాడు అపోస్తులుడు. కమాన్, నువ్వు అన్ని జనులకు అపోస్తులుగా ఉండాలయ్యా పౌలు. నీలాంటి తెగింపు, నీలాంటి తెగువ, నీలాంటి జ్ఞానం, నీలాంటి సవాల్ ఎవరికి లేదయ్యా. వాళ్ళు ఎవరు చేయలేరు. వాళ్ళ పని వేరు, నీ పని వేరు. కమాన్, నువ్వు చెయ్యి. ఇచ్చాడు అపాయింట్మెంట్, ఆయన ఇష్టం. ఎవరినైనా ఎన్నుకుంటాడు, ఎవరికైనా అధికారం ఇస్తాడు, ఎవరితోనైనా పని చేయించుకుంటాడు. వీడు తగడు అని ఎవడు చెప్పడానికి ఆయన ఎదుట తగడు దేవునికి. ఓకే, అదండి యేసు ప్రభు ఉపమానంలోని అద్భుతమైన భావం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కుమారుడని యేసు ద్వారా పలికించిన ఎన్నో మాటలు, పరలోక రాజ్య మర్మాలవన్నీ, ఎలా ఉండబోతుంది, మేము వెళ్ళబోయే లోకం, మీ మనస్సు ఏంటో, మీ అభిప్రాయాలు ఏంటో, మీ ఆలోచనలు ఏంటో మీ కుమారుని నోటి ద్వారా పలికించారు. అందుకే అన్నాడు, తండ్రిని బయలుపరిచాను నేను అని మీ కుమారుడు చెప్పారు. అవును తండ్రి, మిమ్మల్ని బయలుపరిచింది మా అన్న యేసుక్రీస్తు వారే. ఈ ఉపమానాల ద్వారా మీరేంటో తెలుసుకొని మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించగలిగే భాగ్యం నీ దాసులుగా మాకు అనుగ్రహించండి. నీ పనిలో మమ్మల్ని ఉంచండి. యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.